నీటి ఊట కారణంగానే చివరి 5 ఏళ్లు తాము టన్నెల్ను తవ్వలేకపోయామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ విషయం తామే ఒప్పుకుంటున్నామని, దీనికి రేవంత్ రెడ్డి చెప్పేదేంటని మండిపడ్డారు. టన్నెల్ను 12 కిలోమీటర్లకు పైగా తవ్వామని, తర్వాత పరిస్థితులు అనుకూలించలేదని, అందుకే చేయలేకపోయామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర వేషాలు వేస్తూ ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా పనులు జరిపి 8 మందిని పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు ఆ నీళ్ళతోనే ఇబ్బంది పడ్డం. కాంట్రాక్టరు శక్తికి మించిపోయింది, ఊట ఎక్కువ వచ్చి పైగా వరుసగా శ్రీశైలం 3 నెలలు 4 నెలల పైన ఓవర్ఫ్లో కావడంతో నీటి ఊట పెరగడం ద్వారా ఇన్లెట్లో పని చేయలేకపోయినాం. స్పష్టంగా ఉంది. అది నువ్వు చెప్పేది ఏంది కొట్టంగానే ఇయ్యాలా? మేమే చెప్పిన ఆ రోజు గతంలో నేను మాట్లాడిన చాలా ఉన్నాయి రిపోర్ట్. అవుట్లెట్లో వైపు పని చేయొచ్చింది, చేసినాం. 12 కిలోమీటర్ల పైన తోమినాం. మాకు తెలుసు. కానీ మీలాగా చిల్లర వేషాలు వేసి ప్రజల ప్రాణాలు ఎక్కడైనా పోనీ అని చెప్పి మేము ప్రవర్తించలే. నేను చెప్తుంది అది, మేమే చెప్తున్నాం. ఆ మాట పరిస్థితులు అనుకూలించలేదు, చేయలేకపోయినామనే మాట. మీకు సోయలేదు కాబట్టి, ప్రజల ప్రాణాల పట్ల మీకు లెక్కలేదు కాబట్టి దుర్మార్గం చేశారు మీరు. మేము 5 సంవత్సరాలు ఆ నీళ్ళతోనే ఇబ్బంది పడ్డాం. కాంట్రాక్టరు